శ్రీగురుభ్యో నమః. చక్ర శాస్త్రం. ఇంట్లో చిట్టెలకలు మరి ఎలుకలు తిరగడం. ఇంట్లో ఎలుక లేదా చిట్టెలక తిరగడం వల్ల మళ్ళీ మళ్ళీ కనిపించడం అంటే ఎలా ఉంటుంది? మంచి చెడు సూచనలు చక్ర శాస్త్రం ద్వారా తెలుసుకోండి. చక్ర శాస్త్రం ఎలుకలు మరియు చిట్టెలుకలు విఘ్నహార్త అయిన గణేశుడి యొక్క ప్రతీకగా భావిస్తారు. ఎప్పటికో ఒకసారి మీ ఇంట్లో చిట్టెలుక లేదా ఎలుకను చూసి ఉంటారు, కానీ వాటి యొక్క వాటి వాటి అవి యొక్క కనిపించడం, ఇంట్లో కనిపించడం ఏదైనా మంచి సమాచారం లేదా అనూహ్య సంఘటనకు సూచన నీకు తెలుసా? చాలా శకున శాస్త్రంలో చూపబడిన ఎలుకలు మరియు చిట్టెలుకల గురించి లభించే సూచన గురించి ఇక్కడ తెలుసుకుందాం. శకున శాస్త్రం ప్రకారం ఇంట్లో చిట్టెలుకలు మరియు ఎలుకలు తిరగడం ఏదైనా కొత్త విషయం కాదు కదా. చాలామంది వ్యక్తుల ఇంట్లో ఇవి కనిపిస్తాయి. అయితే ఇంట్లో వాటి కనిపించడం ఏదైనా సాధారణ విషయం కాదు. శకున శాస్త్రంలో వాటికి ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. ఇవి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు, మంచి చెడు రెండు సంఘటన సూచిస్తుంది. ఈరోజు మేము మీకు శకున శాస్త్రంలో చూపబడిన చిట్టెలుక మరియు ఎలుకల నుంచి లభించే సూచన గురించి చెప్పబోతున్నాం. సుఖ సంపద సూచన. ఇంట్లో అకస్మాత్తుగా ఎలుక కనిపించడం చాలా శుభంగా భావిస్తారు. ఇది మీ కోరిక త్వరలో నెరవేరబోతుందని సూచన. అలాగే ఏదైనా చిట్టెలుక మీ పాదాన్ని తాకి అదృశ్యమైతే దానిని మంచిదిగా భావిస్తారు. ఇది మీ ఇంట్లో సుఖము, సంపద మరియు సంతోషం మరియు ధనం నివసించబోతుందనే దానికి సూచన. ఆర్థిక నష్టానికి సూచన. చిట్టెలుక ఇంట్లో మళ్ళీ కనిపించడం శుభంగా ఉండదు. ఒక్కసారి కనిపిస్తే మంచిది, మళ్ళీ కనిపిస్తే మంచిది కాదు. ఇది మీ ఇంట్లో ఏదైనా పెద్ద ఇబ్బంది రాబోతుందనే సూచన. దీన్ని ఆర్థిక నష్టాన్ని ప్రతీకగా భావించవచ్చు. దీంతోపాటు చిట్టెలుక దారికి అడ్డంగా ఉండడం కూడా శుభం కాదు. మళ్ళీ చిట్టెలుక మీకు దారి అడ్డంగా వస్తే లేదా పాదాల మధ్యలోకి వస్తే ఇది మీరు త్వరలో అనారోగ్యానికి గురి కాబోతున్నారనే సూచన. మీకు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య కూడా ఉండవచ్చు. అనూహ్య ఘటనకు సూచన. ఇంట్లో నిరంతరం ఎలుకల సంఖ్య పెరగడం శుభం కాదు. దీనిని ఏదైనా అనూహ్య ఘటనకు సూచనగా భావిస్తారు. దీంతో పాటు ఇంట్లో నకారాత్మక శక్తి ప్రసరిస్తుందని, దీని ప్రభావం ఇంటి వారిపైన ఆరోగ్యం పైన పడుతుందని తెలుసుకోండి. రాత్రి సమయంలో ఇంట్లో చిట్టెలుక లేదా ఎలుకలు అస్తవ్యస్తం చేయడం అశుభం. దీనిని ఏదైనా అనూహ్య ఘటన మరియు అశుభ సమాచారం సూచించే సూచనగా భావిస్తారు. దరిద్రకు సూచన. ఎలుకలు భగవాన్ గణేశుని యొక్క స్వరూపంగా భావిస్తారు. మీ ఇంట్లో చనిపోవడం శుభంగా ఉండదు. దీనితో పాటు చిట్టెలుకలు చనిపోవడం కూడా శుభంగా ఉండదు. ఇది మీ ఇంటి శాంతి భంగం కావాలని సూచన. దీంతోపాటు ఆర్థిక స్థితిలో కొంత క్షీణత కూడా రావచ్చు. ధన్యవాదాలు.